అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. చంద్రబోస్, కీరవాణి, సునీత వీరిపై సింగర్ ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలు చేస్తున్నారు. పాడుతా తీయగా ప్రోగ్రాంలో తనను అవమానించారు అంటూ సింగర్ ఆరాధ్య ఆరోపిస్తున్నారు. ప్రవస్తి ఆరాధ్య పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయ్యారు. అయితే ఆమె పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేసిన అన్ని రోజులు కూడా తనను అవమానకరంగా మాట్లాడేవారు, తనను బాడీ షేమింగ్ చేసేవారని చెప్తున్నారు. ప్రవస్తి ఆరాధ్య మంచి సింగర్, సూపర్ సింగర్లో కూడా ఆమె విన్నర్గా నిలిచారు. సూపర్ సింగర్ ప్రోగ్రాంలో కూడా ఎన్నో మధురమైన పాటలు ఆమె నుండి ఆమె నోటి వెంట మనకి వినిపిస్తూ ఉంటాయి. చాలా మధురంగా మాట్లాడే ప్రవస్తి ఆరాధ్య ఇప్పుడు ఆవేదనగా మాట్లాడుతున్నారు. పాడుతా తీయగా ప్రతి తెలుగువారికి కూడా సుపరిచితమైన కార్యక్రమం అది. ప్రతి తెలుగువారి ఇంట టీవీ సెట్లలో సింగర్లు పాడుతూ ఉంటే అందరూ కూడా మైమరిచిపోయి వింటూ ఉంటారు. ఇప్పుడు చంద్రబోస్, కీరవాణి, సునీత ఈ కార్యక్రమంలో జడ్జెస్గా ఉన్నారు. చరణ్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ హోస్ట్గా ఉన్నారు. అయితే ఈ కార్యక్రమంలో తనను అవమానకరంగా మాట్లాడేవారు, తనను వేధింపులకు గురి చేశారు అంటూ సింగర్ ప్రవస్తి ఆరాధ్యం అంటున్నారు. ప్రవస్తి ఆరాధ్య ఇప్పుడు మనతో ఉన్నారు, ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ప్రవస్తి ఆరాధ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రవస్తి ఆరాధ్య గారు, మీరు రిలీజ్ చేసిన వీడియో చూసాం, ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం. చంద్రబోస్, కీరవాణి, సునీత ఇంత అవమానకరంగా నాతో మాట్లాడారు, నాతో ప్రవర్తించేవారు, వేధించేవారు అంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాం. నిజమా మీరు చెప్తున్నది? అసలు ఏం జరిగింది పాడుతో తీయగాలో? ముందుగా అందరూ నేను ఎలిమినేట్ అయ్యాను కాబట్టి ఇదంతా బయటకు చెప్తున్నా అనుకుంటున్నారు, కానీ అది కాదు. నేను ముందు కూడా కొన్ని షోస్ లో ఎలిమినేట్ అయ్యాను. అప్పుడు నేనేమి ఇలా వీడియో చేయలేదు. ఎందుకు చేస్తున్నానంటే అక్కడ అంత అన్యాయంగా ఎలిమినేట్ చేశారు కాబట్టే నేను చేస్తున్నాను, అంతేగాని ఊరికి ఎలిమినేట్ చేశారని కోపం మీద అయితే కాదు. అండ్ నేను చెప్పింది అంతా కూడా నిజమే. వీడియోలో నన్ను ఎలా ట్రీట్ చేశారో, ఎలా డిస్క్రిమినేట్ చేశారో, ఎలా బాడీ షేమింగ్ చేశారో అంతా కూడా నేను క్లియర్ గా చెప్పాను. సో ముందు ఆడియన్స్ టాలెంటెడ్ పర్సన్స్ ని దేవుళ్ళ చూడడం ఆపాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. బికాస్ టాలెంట్ ఎంత ఉన్నా కూడా ఆ క్యారెక్టర్ ఎలా ఉందో దాన్ని బట్టి కూడా ట్రీట్ చేయాలి మనుషుల్ని. సో ముందు ఆడియన్స్ నేను చెప్పేదంతా కూడా నమ్మాలి. నేను ఎందుకంటే కెరియర్ ఆపేద్దాం అనే డెసిజన్కి వచ్చాక నేను ఇంత మాట్లాడుతున్నా కాబట్టి నేనైతే ఫాల్స్ అక్యూజేషన్స్ అయితే ఏం చేయట్లేదు. సో నేను చెప్పేదంతా నిజమే అని ముందు ఆడియన్స్ కి తెలియాలి. అంటే ఏంటి, ఏం జరిగింది అసలు? మీరు మిమ్మల్ని అవమానించడం ఎప్పటి నుంచి మొదలైంది? సో ముందుగా ఆడిషన్ కి నేను వెళ్ళలేదు. బికాస్ నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఆడిషన్ టైంకి నేను అస్సలు వెళ్ళలేకపోయాను. సో ఇంకా నేను ఉండిపోయాను, ఆడిషన్ కి వెళ్ళలేదు కదా, ఇంకెందుకని ఉండిపోతే వాళ్ళే కాల్ చేసి పిలిచారు నన్ను, ఇలా పార్టిసిపేట్ చేయండి అంటే సరే. పాడతాతీగా ఒక మంచి ప్రెస్టీజియస్ షో నేను ఉన్నప్పుడు ఎస్పీబీ సార్ ఉన్నప్పుడు చాలా చాలా బాగుండింది. అదే ఒక ఎక్స్పెక్టేషన్ తో నేను మళ్ళీ సిల్వర్ జూబ్లీ అనే సిరీస్ కి వచ్చాను. కానీ వచ్చాక మాత్రం సాంగ్ సెలెక్షన్ లో కానీ, జడ్జ్మెంట్ లో కానీ, వీటన్నిటిలో కూడా చాలా అన్యాయాలు జరిగాయి. సాంగ్ సెలెక్షన్ నేను మాత్రం ఎన్ని ఇచ్చినా కూడా సాంగ్స్ వాళ్ళు వద్దు, ఇంకా కావాలని నా దగ్గర నుంచి చాలా సాంగ్స్ కలెక్ట్ చేశారు. కానీ వేరే వాళ్ళకి మాత్రం వాళ్ళు అడిగిన పాటలు వాళ్ళకి ఇచ్చారు, వచ్చిన పాటలే ఇచ్చారు వాళ్ళకి, ముందు పాడిన పాటలు. కానీ నాకు మాత్రం ఎందుకు అలా చేశారని అదొకటి నాకు బాధ అనిపించింది. అంటే ఎందుకు మిమ్మల్ని చేయటానికి, మిగిలిన వాళ్ళని ప్రోత్సహించి మిమ్మల్ని అవమానించడానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? ఎలా అవమానించేవారు మిమ్మల్ని? అంటే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చండి. ఫస్ట్ రీజన్ ఒకటి, వేరే షోలో విన్నర్ అయ్యి ఇంకొక టీవీలోకి వస్తే కొంచెం వాళ్ళు ముందు నుంచి కూడా కింద చూపించాలనే ట్రై చేస్తారు. అది ఎందుకో నాకు తెలీదు. ఇంకొకటి ఏంటంటే జడ్జెస్ కి వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉండడం వల్ల, ప్రొడక్షన్ కి వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉండడం వల్ల వాళ్ళని హైప్ చేయడానికి నన్ను ఇలా చేశారని కూడా అనిపిస్తుంది. సో ఇవి రీజన్స్ అయి ఉండొచ్చు. అంటే అలా ఉంటుందా? అంత బయాస్డ్గా ఉంటుందా? డెఫినెట్లీ. బికాస్ కిరాణి సార్ అయిన నోట్తో ఆయన చెప్పారు, ఇలాగా మెలోడీ సాంగ్స్ పాడిన వాళ్ళకి నేను వాళ్ళు ఎలా పాడినా కూడా వాళ్ళకి స్కోర్స్ వేసేస్తాను మంచిగా. సో ఇంకా అయిన కంపోజిషన్స్ పాడినా కూడా వాళ్ళకి స్కోర్స్ మంచిగా ఇచ్చేసారు. వాళ్ళ లిరిక్స్ మర్చిపోయినా, పిచ్చింగ్ లేకపోయినా కూడా వాళ్ళకి స్కోర్స్ ఇచ్చేసారు. అది ఆయన నోట్తో ఆయనే చెప్పారు అక్కడ. సో మెలోడీ సాంగ్స్ అనేది వీళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ముందు నుంచి కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. నేను మాత్రం ఎన్నిసార్లు అడిగినా కూడా నాకు మెలోడీ అనేదే రాలేదు.
మీరు అడిగినా కూడా మీకు మెలోడీ సాంగ్స్ ఇచ్చేవారు కాదు. అంటే మీరు మెలోడీ బాగా సో పాడతారు చాలా కాబట్టి సార్లు మీకు ఆ రిక్వెస్ట్ సాంగ్స్ చేశాను, ఇవ్వద్దు అని నెక్స్ట్ చూద్దాం, అనుకునేవారు. నెక్స్ట్ రౌండ్ లో చూసుకుందాం అని చెప్పి నాకు ఇవ్వలేదు. ఓకే, అంటే మీరు ఆల్రెడీ సూపర్ సింగర్ విజేతగా ఉన్నారు కాబట్టి మీరు మెలోడీస్ బాగా పాడతారు. సో మిమ్మల్ని ఇక్కడ తగ్గించాలన్న ఉద్దేశంతో ఇలా ప్రవర్తించేవారని అనుకుంటున్నారా? అవును, డెఫినెట్లీ అదే అనుకుంటున్నా. మ్మ్. అంటే ఏమనివ్వరు ఒక్కొక్కరు? మీరు ముగ్గురుపై ఆరోపణలు చేశారు, చంద్రబోస్, కీరవాణి, సునీత. పోనీ ఏ ఒక్కరు అంటే అని కాదు, ముగ్గురు మీద కూడా మీరు ఆరోపణలు చేసేటప్పుడు ఒక్కసారిగా నివ్వెరపై చూడాల్సి వస్తుంది. అంటే చంద్రబోస్ నుంచి ఏ విధమైన ఇబ్బంది కలిగేది మీకు ఒక్కొక్కరి నుంచి తీసుకుంటే? ఫస్ట్ నేను సునీత గారి గురించి మాట్లాడాలి. బికాజ్ మీరు ఒక్కసారి అందరు ఆడియన్స్ కూడా ఒక్కసారి గమనిస్తే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా నేను ఎప్పుడైతే స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చానో అప్పటి నుంచి ఆవిడ ఒక కోపం, విరక్తి వచ్చిన ఫేస్ పెట్టేవాళ్ళు నన్ను చూసి. అది చాలా మంది నన్ను అడిగారు కూడా, ఇన్స్టాగ్రామ్ లో వెల్ విషర్స్ కానీ యూట్యూబ్ లో కానీ కామెంట్స్ కూడా వచ్చాయి, ఎందుకు ఇలాగా ప్రవస్తి రాగానే ఎందుకు అలా ఫేస్ పెడుతున్నారు అని. అయినా నేను డిఫెండ్ చేశాను, బికాజ్ నాకు అప్పటికి తెలియలేదు. వీళ్ళు ఏదో ఊహించుకుంటున్నారులే, అలా ఏం కాదు, ఆవిడ ఎందుకు అలా చేస్తారో అని నేను ముందు నుంచి అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను అంతరామమయం పాడే ముందు సౌండ్ చెక్ కి నించున్నాను స్టేజ్ మీద, అప్పుడు నేను ఇన్ ఇయర్స్ పెట్టుకున్నానండి. సో ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను, ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంటుంది, ఆ మైక్ ఆన్ లో ఉంది, అది ఆవిడకి తెలీదు. సో నాకు అన్ని వినిపిస్తున్నాయి ఇన్ ఇయర్ లో. సో కరెక్ట్ పాడే ముందు ఆవిడ కీరవాణి గారికి నా మీద ఎక్కించడం జరిగింది, ఇలాగా తనకి హై పిచ్ రాదు అసలు, కానీ ఏదో మేనేజ్ చేసేస్తారు, మీరు గమనించండి, మీకు అర్థం అవ్వాలి, మీరు అది కామెంట్స్ లో చెప్పాలి అన్న వేలో ఆవిడ మాట్లాడారు. అదంతా కూడా నాకు వినిపించింది పాడే ముందు. సో అది వినిపించేది చాలా చాలా ఇంకా కాన్ఫిడెన్స్ అనేది లో అయిపోయింది కరెక్ట్ పాడే ముందు. కానీ అయినా కూడా నేను అవేం పట్టించుకోకుండా నేను నా బెస్ట్ ఇచ్చాను. అంతరామమ్యంలో మేల్ సాంగ్ అయినా కూడా నేను నా బెస్ట్ ఇచ్చాను. కానీ ఆ పాయింట్ రాముడు ఎపిసోడ్ లో అండి, 2 weeks బ్యాక్ రిలీజ్ అయింది, శ్రీరామనవమికి రిలీజ్ అయింది. అప్పుడు మీరు తీసుకున్న సాంగ్ ఏంటది? నేను అది యాక్చువల్లీ చాలా పాటలు ఇచ్చి వాళ్ళు వద్దు వద్దు అని రిజెక్ట్ చేశాక అంతరామమయం అనేది ఇచ్చాను. మేల్ సాంగ్ అయినా కూడా ఇంకా సాంగ్స్ లేవు అన్న టైంలో ఇచ్చాను అంతరామమయం. సో అదే సెలెక్ట్ చేశారు నాకు. ఏంటి అన్ని వద్దు వద్దు అంటానికి కారణం ఏంటి? తెలియదండి, రీజన్స్ చెప్పరు, అసలు రీజన్స్ చెప్పారు కానీ వద్దు అని మాత్రం చెప్తారు. ఓకే, మీరు అడగడానికి అవకాశం ఉంటుందా ఎందుకు ఈ సాంగ్ వద్దు అని? అడిగానండి, అంతే. మా పైన వాళ్ళు వద్దంటున్నారు, ప్రొడక్షన్ వద్దంటున్నారు, ఛానల్ వద్దంటున్నారు అని చెప్పేవాళ్ళు నాకు. ముందు ఈ పాట చాలా మంది పాడేశారంటే మరి అంతరామమ్యం కూడా చాలా మంది పాడారు, వేరే వాళ్ళు పాడిన కూడా చాలా మంది పాడున్నారు. సో నాకు అలాంటి రీజన్స్ ఇచ్చేవాళ్ళమాట, ఒక ప్రాపర్ రీజన్ లేకుండా. సో అంటే ఇప్పుడు షో స్టార్ట్ అవటానికి ముందు మామూలుగా పలకరింపులు ఉంటాయి కదా, కెమెరా స్టార్ట్ అవ్వక ముందు, అప్పుడు ఎలా ఉండేది అసలు వాతావరణం? అక్కడ ఫస్ట్ ఇలా ఇంట్రొడక్షన్ చేసేవాళ్ళు ఎస్పీ చరణ్ సార్. ఫస్ట్ ఎపిసోడ్ అయితే మా ఏవీస్ కూడా ప్లే చేశారు. నాది యాక్చువల్లీ రిలీజ్ అవ్వలేదు ఏవి అనేది, సో ఏదో కాపీ రైట్స్ ఇష్యూ వల్ల రిలీజ్ అవ్వలేదు పాట నాది. సో నాది ఏవి కూడా రిలీజ్ అవ్వలేదు, వేరే వాళ్ళ మోస్ట్లీ అందరివి రిలీజ్ అయ్యాయి. సో నా గురించి అసలు ప్రాపర్ ఇంట్రొడక్షన్ కూడా లేదు ఆడియన్స్ కి. అయితే ఇంట్రొడక్షన్ అంతా అయిపోయాక సౌండ్ చెక్ అనేది ఒకటి జరుగుతుందండి కరెక్ట్ పాడే ముందు. ఆ సౌండ్ చెక్ లో మేము చెక్ చేసుకుంటాం అన్నమాట, ఇన్ ఇయర్ లో ఏవి వినిపించట్లేదు, ఏవి వినిపిస్తున్నాయని. సో అది చేసేటప్పుడు సునీత గారు ఏదైతే మాట్లాడారో అదంతా నాకు వినిపించింది ఇన్ ఇయర్ లో. చాలా చాలా బాగా అనిపించింది. అంటే మీకు హై పిచ్ లేదు, సరిగా పాడలేదు, మీరు పాడే ముందు అలా అనటం మీకు అదే పాడే ముందే ఎందుకు అలాగా అనేసుకోవడం నాకు అర్థం కాలేదు, ఆవిడ నాది ఎప్పుడు వినలేదు కూడా. సో అలా ఎలా చెప్పేశారని చాలా బాగా అనిపించింది. అండ్ ఎవరి రేంజ్ వాళ్ళకు ఉంటుంది సింగర్స్ లో. ఇప్పుడు శ్రేయా ఘోషల్ గారిని సునిధి చౌహాన్ గారిలో పాడమంటే అవ్వదు, ఆవిడని శ్రేయా ఘోషల్ పాడమంటే అవ్వదు. సో ఏ సింగర్ కి వాళ్ళ ఓన్ రేంజ్ ఉంటుంది, అది మనం క్రిటిసైజ్ చేయకూడదు. కానీ ఆవిడ అంత టాలెంటెడ్, అంత మంచి సింగర్, ఆవిడ ఎందుకు ఇలాగా కామెంట్స్ ఇచ్చారో నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే సాంగ్ సెలక్షన్ అనేది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇస్తారా, జడ్జెస్ ఇస్తారా? ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే. ఓకే, ఆ తర్వాత ప్రొడక్షన్ వాళ్ళే ఇస్తారు. అండ్ మా లిస్ట్ కూడా జడ్జెస్ కి ఇస్తాము అని మరి చెప్పారు, అది నిజమో కదా మాకు తెలీదు. సో చెప్పారు. అండ్ అంతా స్క్రిప్టెడ్ అండ్ ఎలిమినేట్ ఎవరిని చేయాలో అంతా ముందే డిసైడ్ అవుతారు. ఎందుకంటే దానికి నా దగ్గర ఒక రీజన్ కూడా ఉంది అది చెప్పడానికి. ఫస్ట్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారండి, నెక్స్ట్ మీకు టెలికాస్ట్ అవుతా టీవీలో ఇంకా అవ్వలేదు. సో ఆ ఇద్దరికి కూడా షూట్ ఇంకో 2 days ఉందన్న టైంలో ఇద్దరికి సాంగ్స్ మార్చేశారు.
టైం లేదు అసలు, వాళ్ళకి నేర్చుకోవడం కూడా చాలా కష్టం. కానీ అయినా సాంగ్స్ మార్చేశారు. సో అదొక రీజన్. మార్చి ఎలిమినేట్ చేయడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరికి తెలియదు ఆడియన్స్ కి. సో ఇలా అంతా స్క్రిప్టెడ్, అంతా ముందు నుంచి కూడా వాళ్ళు అనుకుంటారు ఎవరెవరిని ఎలిమినేట్ చేయాలి అని. అంటే ఎందుకు అనుకుంటారు జనరల్గా ఒకరి పైన ఆ రకమైన ద్వేషం ఎందుకు ఉంటుంది జనరల్గా జడ్జెస్కి? ఆ జడ్జెస్ ఉండదని నేను అనుకుంటున్నాను. అంతా ప్రొడక్షన్ నుంచే వాళ్ళకి ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలని వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చంద్రబోస్, కీరవాణి, సునీత మీతో అలా బిహేవ్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ కారణం అనుకుంటున్నారా? జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ కదా, జ్ఞాపికనా? అవును, జ్ఞాపిక ప్రొడక్షన్స్. ఓకే, మరి మీతో అలాగంటున్నప్పుడు మీకు ఆ ఆడియో వినిపించినప్పుడు మేడం ఇలా నాకు నచ్చలేదు, లేకపోతే ఇలా అనడం బాధ కలిగించిందని మీరు తర్వాత అయినా చెప్పే ప్రయత్నం చేశారా? లేదు, బికాస్ షోలో ఉన్నప్పుడే చెప్తే మళ్ళీ దాని మీద ఎక్కడ నన్ను అది పెట్టుకొని మళ్ళీ కామెంట్స్ లో ఇంకా హేట్ కామెంట్స్ ఏమైనా వస్తాయేమో నేను అది చెప్పలేదు. కానీ లాస్ట్ కి ఎలిమినేట్ అయ్యాకైతే నేను ఐ రియలీ వాంటెడ్ టు టాక్. ఇంకా ఎలాగో ఎలిమినేట్ చేశారు కదా, సో ఈ అన్యాయాలని నేను మైక్ లో చెప్పాలి, వాళ్ళని క్వశ్చన్ చేయాలని నేను మైక్ అడిగాను ఎలిమినేట్ అయ్యాక. కానీ చరణ్ సార్ అసలు మైక్ ఇవ్వలేదు, నాకు మాట్లాడే ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. సో చాలా ట్రై చేశాను నేను మాట్లాడడానికి, బికాస్ ఇంకా ఎలాగో అయిపోయింది. నేను క్వశ్చన్ చేయాలి, ఇంత ఇంజస్టిస్ జరుగుతున్నప్పుడు నేను చెయ్యాలి అని నా మనసాక్షికి అనిపించింది. సో మైక్ అడిగాను కానీ నన్ను అసలు మైక్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. ఇంకా సునీత గారు అయితే మా మమ్మీని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అన్నారు, మా మదర్ని నువ్వు అన్నారు. అది ఇంకా చాలా బాధాకరంగా అనిపించింది. ఎక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు? ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోండి అని అన్నారు. అంటే మా మదర్ కొంచెం ఎమోషనల్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చారన్నమాట. అన్యాయం జరిగింది, సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, నువ్వు ట్రాఫీ ఏం తీసుకోకు అని చెప్పారు. సో అలా చెప్పేసరికి సునీత గారు వచ్చి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ముందు అని అన్నారు మా మదర్ని. ఇక్కడ నుంచి దయచేయండి, వెళ్ళిపోండి, నువ్వు ఫస్ట్ వెళ్ళిపో ఇక్కడ నుంచి అని. అది రికార్డ్ అవుతుందా, ఎపిసోడ్ లో కనిపిస్తుందా? లేదు, వాళ్ళు ఇవన్నీ కట్ చేస్తారు. అఫ్ కోర్స్ టెలికాస్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఇదంతా టెలికాస్ట్ అవుతే. అలా ఎందుకు అన్నారు అసలు? అడిగారా పోనీ? అంటే అసలు ఏదో నా మీద అయితే గ్రడ్జ్ పెట్టుకున్నారండి ఫర్ నో రీజన్. మాకైతే రీజన్ తెలీదు, కానీ నా మీద అయితే ఏదో పెట్టుకున్నారు ఆవిడ. బికాస్ నేను చెప్పినట్టు ముందు నుంచి అలా ఫేస్ పెట్టడం కానీ, ఊరికే నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడం కానీ, నా పాజిటివ్స్ ఏం చెప్పకుండా. సో ఏదో రీజన్ అయితే ఉంది ఆవిడ దగ్గర, బట్ ఇలా చేశారు నువ్వు అని అయితే అన్నారు మా మదర్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.